నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. సార్వత్రిక పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ నంద్యాలలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. భారీ మెజారిటీపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులలో ధీమా వ్యక్తమవుతుండగా టీడీపీ డీలా పడిపోతుంది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి దూసుకెళ్తున్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని 3వ వార్డులో వార్డు కౌన్సిలర్ సమ్మద్ ఆధ్వర్యంలో నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, ఏపీ స్టేట్ మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్ బాషా, మాజీ ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమాన్, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా విస్తృత ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. పట్టణంలోని ప్రతి వార్డులో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పూలమాలలతో, హారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాల లబ్ధి, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ సంబంధిత ఎన్నికల ప్రచార కరపత్రాలను ప్రజలకు అందజేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాల లబ్ధి, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు కూటమి విధానాలు నచ్చక టీడీపీ, జనసేన నుండి వైసీపీకి వలసల జాతర రోజురోజుకు అధికమవుతుందని, ఈ పరిణామాలు తమకు నూతన ఉత్సాహాన్ని నింపుతుంటే టీడీపీ నాయకుల వెన్నులో వణుకు, ఆందోళన మొదలైందన్నారు. వైఎస్ఆర్సీపీ అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నామని, ప్రజలకు చేసిన మంచి పనులను వివరిస్తూ మరోసారి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ విజయాన్ని కాంక్షిస్తూ నూతనంగా ఓటర్లుగా నమోదైన యువత స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీకి మద్దతు పలుకుతూ ప్రచారంలో తమతో నడుస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు సరికొత్త పరిపాలన విధానాన్ని తీసుకువచ్చి ప్రజల వద్దకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రభుత్వ పాలనను జగనన్న సరళతరం చేశారని, ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. అలాగే అనేక సంస్కరణలు, విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చారని, కేవలం 5 సంవత్సరాల అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ సాధించిన విజయమన్నారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలను సచివాలయ వార్డు వాలంటీర్ల ద్వారా అందించామని, గ్రామ గ్రామాన, పట్టణంలో ప్రతి వార్డులో ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని పేర్కొన్నారు. 2019వ సంవత్సరం అధికారం చేపట్టిన నాటి నుండి 5 సంవత్సరాలు ప్రజలతో, ప్రజల్లోనే ఉన్నామని, ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని మేమున్నామంటూ పరిష్కరించే బాధ్యతను తీసుకున్నామన్నారు. కులం, మతం చూడకుండా సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలని, మంచి చేసిన ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించే బాధ్యతను ప్రతి ఒక్క ఓటరు తీసుకోవాలని కోరారు. స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో విడుదల చేసిన మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి వైపే, ప్రభుత్వ ఉద్యోగులంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని, సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉద్యోగులు ఎన్నడూ అవమానపడలేదన్నారు. చంద్రబాబు పాలనలో ఉద్యోగస్తులు మానసిక వేదనకు గురయ్యారని గుర్తు చేశారు. ప్రస్తుతం 1వ తేదీ నుండి 10వ తేదీలోపు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో ద్వారా ఏడాదికి 1.50 లక్షల కోట్ల వరకు సంక్షేమ పథకాలకు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులకు జీతాలు సకాలంలో వస్తాయా లేదా అని ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసి రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చారని చెప్పిన ప్రతిపక్షాలు నేడు చంద్రబాబు ఇచ్చిన హామీలతో రాష్ట్రం ఇంకేమవుతుందో అని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైందన్నారు. వందలాది మందిగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును ఈ 3 రోజుల పాటు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చాందుబాయ్, గన్ని కరీం, 1వ పట్టణ అధ్యక్షుడు పడకల్ల సుబ్రహ్మణ్యం, జేసీఎస్ కన్వీనర్ సలాముల్లా, సోహెల్ రాణా, పీవీఎస్ వాహాబ్, ఎంఎం గౌస్, ఫిరోజ్, విశాఖ బాషా, అన్వర్, జాకీర్, ఇర్ఫ్, లావారిఫ్ బాషా, కాజా బాబా, సుబాన్, జైలాన్ మరియు వార్డు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, మాజీ వాలంటీర్లు పాల్గొన్నారు. 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఈరోజు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన పార్టీ ఈరోజు కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతున్నా, మీరు ఒకటి ఆలోచించండి. ఈరోజు ఈ 3 పార్టీలే కాదు, మిగతా పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, మిగతా వేరే పార్టీలు ఏవైతే పోటీ చేస్తున్నాయో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగానే పోటీ చేస్తున్నాయనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళందరికీ ఒకటే కావాలి, మైనారిటీ ఓట్లని చీల్చాలి. మైనారిటీ ఓట్లని చీలిస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో ప్రతి చోట కూడా ఈరోజు అధిక సంఖ్యలో పోటీ పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్తారు, లేకపోతే బీజేపీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే తిడుతున్నారు.
మరి మీ అందరికి కూడా ఇప్పటికే రాజకీయం అర్థమై ఉంటది. కేవలం మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు కాబట్టి మైనార్టీలను చీల్చే కుట్ర ఇక్కడ జరుగుతుందనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. మైనార్టీ ఓట్లలో చీలికొస్తే వైఎస్ఆర్సీపీ వైపు రాకుండా మిగతా పార్టీలకు పడితే అవన్నీ కూడా తెలుగుదేశం వారికి బీజేపీ వారికి వెళ్ళినట్టుగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నా. మీరు ఒకటే ఆలోచించండి, 2019 ఎన్నికల్లో మన పార్టీ తరపున నుంచి 5 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తే 4 గెలిచి అసెంబ్లీకి పంపించినటువంటి ఘనత మైనార్టీలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు. మరి 4 పోయిన తర్వాత ఎమ్మెల్సీగా 4 పంపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అలాగే దాంట్లో ఒకరిని మన సోదరిమణిని మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా చేసినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిదా కాదా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు, 2014లో 4.5 సంవత్సరాల పాటు మైనార్టీ శాఖకి కూడా మంత్రిగా కూడా లేనటువంటి పరిస్థితిని ఆ రోజు చేసిన విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి మైనార్టీ శాఖకి కనీసం మైనార్టీ వ్యక్తిని కూడా మంత్రిగా వేయనటువంటి పరిస్థితి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మేము అందరినీ కూడా కోరేది, ఈ రోజు మన హయాంలో ఈ యొక్క 3 సంవత్సరాల కాలంలో కరోనా లాంటి కష్టకాలంలో కూడా మన మైనార్టీ వార్డులలో ఏ రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులం దగ్గర ఉండేసి మీ అందరికి కూడా సర్వీస్ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతున్నా. ఈ యొక్క 3 సంవత్సరాలలో మైనార్టీ వార్డులలో ఏ రకంగా అయితే రోడ్లు అభివృద్ధి చెందాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతున్నా. కాలువలు ఏ రకంగా అభివృద్ధి చెందాయో ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఈ రోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి షాలియన్ మసీద్ వరకు, షాలియన్ మసీద్ నుంచి నడిగడ్డ వరకు, నడిగడ్డ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు ఈ మెయిన్ రోడ్డు గతంలో ఏ రకంగా ఉండేది, ఈ రోజు ఏ రకంగా తయారయ్యింది అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి దగ్గరగా 1,30,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోడ్డుని నిర్మించినామా లేదా అని చెప్పేసి ఒక్కసారి గుర్తు చేస్తున్నా. మరి వార్డుల్లో చిన్న సందులు ఉన్నాయి, ఆ చిన్న సందులకి కాంట్రాక్టర్లు రాకపోతే ఆ కాంట్రాక్టర్లందరినీ పిలిపించుకొని, అయ్యా మీకు నష్టం వస్తే నేను కూడుస్తాను, కానీ ఓల్డ్ టౌన్ లో మీరు అందరు కూడా రోడ్లు వేయండి అని చెప్పేసి వాళ్ళందరినీ పిలిపించి ఈ రోజు ఓల్డ్ టౌన్ రూపురేఖల్ని మార్చినామా లేదా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. మన వార్డులో 3వ వార్డులో మెయిన్ రోడ్ కి దగ్గర 1,30,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఇంటర్నల్ రోడ్లు చిన్న సందులు కాబట్టి మరొక 60 లక్షల రూపాయలతోటి ఇక్కడ రోడ్లన్నీ కూడా నిర్మించిన విషయాన్ని కూడా ఈ రోజు గుర్తు చేస్తున్నాం. నాకు ఒక అవకాశం కల్పించారు, ఆ అవకాశంలో నన్ను నేను రుజువు చేసుకుని ఈ రోజు ఓల్డ్ టౌన్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. మరొక అవకాశం కల్పించండి, మీ బిడ్డ మీరందరూ కూడా గర్వపడేలాగా తీర్చిదిద్దుతాను అని చెప్పేసి కూడా మీ అందరికీ మాటేసుకో. మరి 2024 ఎన్నికల్లో మరి మే 13వ తేదీన జరగబోతుంది. కేవలం వారం సమయం ఉంది. ఈ వారం రోజుల్లో కూడా మన వాళ్ళందరూ కూడా కష్టపడి ఫ్యాన్ గుర్తుపై మీరందరూ కూడా ఓటు వేయడమే కాదు, ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మా ఇద్దరికి ఎంపీ గారికి ఒక ఓటు, ఎమ్మెల్యేగా నాకు ఒక ఓటు వేయించి ఫ్యాన్ గుర్తుని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్. ముఖ్యంగా ఒకటి చెప్పి నేను ఒక 4% రిజర్వేషన్లు ఈ మధ్యనే మన కొలిమూల మండలంలో ఒక ఎస్ఐ కూడా ఉద్యోగం వచ్చింది. అట్లే ఇప్పుడు మన మెడికల్ కాలేజీలో దాదాపు 150 సీట్లలో దాదాపు చాలా మంది కూడా మెడికల్ సీట్లు కూడా రావడం జరిగింది. కాబట్టి దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఎస్టీ మైనారిటీస్ పెద్ద పీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. అట్లే డిప్యూటీ సీఎం కూడా మన పక్కన కడపలోనే అంజాదాబాద్ డిప్యూటీ సీఎం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు మాట చెప్పే ప్రభుత్వం కావాలన్నా, మాట తప్పే ప్రభుత్వం కావాలన్నా మీరు ఆలోచన చేయండి. మాకు మీ కుటుంబాలకు ఏదన్నా హెల్ప్ చదివింటే మాకు ఓటు వేయండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఇండియాలో ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పార్టీ అని చెప్పి మీకంతా తెలుపుతున్నాను. పోనీ ఈ రోజన్నా అన్నాడా చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం పార్టీ ఎస్సీ పార్టీ అని, బీసీ పార్టీ అని, మైనారిటీ పార్టీని ఏ రోజన్నా అన్నావా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను గట్టిగా తెలుపుతున్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 2014లో బీజేపీతో జత కట్టి వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత
మైనార్టీ సంక్షేమానికి ఆయన ఖర్చు పెట్టింది ఎంతంటే 2300 కోట్లు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాడు. కరోనా కూడా లేదప్పుడు. మైనార్టీ సంక్షేమానికి ఆయన ఖర్చు పెట్టింది 2300 కోట్లు. అదే మన జగనన్న 2 సంవత్సరాలు కరోనా పెట్టుకొని, అంటే ఆయన సంవత్సరాలు 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు మనం మిగిలింది. అందులో 13,700 కోట్లు డైరెక్ట్ గా వేస్తే, ఇండైరెక్ట్ గా 7,300 కోట్లు వేస్తే 21,000 కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమానికి ఖర్చు పెట్టింది ఎవరంటే ఆ మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు అంతా తెలుపుకుంటాను. हम ये मीटिंग सक्सेस करने का है, हमें 2 वोट आपको फैन को डालने का है, एक एमपी साहब को, एक एमएलए साहब को। 2 वोटों से हम लोग सब मिलकर रविचंद्र किशोर रेड्डी साहब को, एमपी पोचा ब्रह्मानंद रेड्डी साहब को ऐसा नहीं ऐसी भारी मेजॉरिटी से जिताना। अल्हम्दुलिल्लाह कोई भी ना समझे इतना जितना मेजॉरिटी हम लोग दिए उनको। రాష్ట్ర ప్రజలను నమ్మక ద్రోహం చేయడంలో మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయనే సాటి అని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి విమర్శించారు. సోమవారం నంద్యాల ఓల్డ్ టౌన్ లోని 4వ వార్డులో కౌన్సిలర్ తబ్రేజ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, మాజీ ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమాన్, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వంలో చేసిన సంక్షేమాభివృద్ధి, నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్రకిషోరెడ్డి మాట్లాడుతూ గత 14 సంవత్సరాలలో అధికారం చేపట్టిన మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా నమ్మక ద్రోహం చేశారని, ఆయనకు ఆయనే సాటి అని మరొకరు సాటి లేరన్నారు. మరోసారి 2024 ఎన్నికల్లో సాధ్యం కాని వాగ్దానాలతో మేనిఫెస్టోను రూపొందించి ప్రజలను మరోసారి మోసం చేసేందుకు, నమ్మక ద్రోహం చేసేందుకు వస్తున్నాడని, ప్రజలను టీడీపీ నాయకులు మాటలతో గురిడి కొట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని కోరారు. గతంలో ఏ ఒక్క హామీని నెరవేర్చని బాబు నేడు హామీలను నెరవేరుస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల్లో విశ్వాసం, నమ్మకం ఉందని, చెప్పిన హామీలనే కాక చెప్పని హామీలను అనేకం నెరవేర్చారని తెలిపారు. అదే విధంగా గతంలో అమలు చేసిన పథకాలకు మరింత ఎక్కువ పథకాలను ప్లస్ చేస్తూ మేము ముందుకు వస్తున్నామని, ఖచ్చితంగా చెప్పిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. నంద్యాలలో ఎమ్మెల్యేగా పనిచేసిన 5 సంవత్సరాలలో కేవలం 3 సంవత్సరాలలో మాత్రమే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపించారని చెప్పారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందని అనిపిస్తే మాత్రమే ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. ఎందుకంటే ఇంత ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లి తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం, సేవా కార్యక్రమాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేస్తామని తెలియజేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టడం తథ్యమని అన్నారు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేస్తామని, భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, హుమయూన్, సలాం, అక్బర్, టీప్ అక్బర్, రసూల్, మాలిక్, వలీ, హుసేన్ రెడ్డి, రామయ్య, సిద్ధం మహేష్, సోహెల్, సుమశ్రీ, రవి, కుమార్, త్రివేది, సురేష్ పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటూ దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ఈ నెల 6, 7, 8వ తేదీ ప్రారంభమైంది.
ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఎక్కడైతే ట్రైనింగ్ నిర్వహిస్తున్నారో అక్కడే ఓటు హక్కును వినియోగించుకోలేలా ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు తదితర దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 17,939 మంది పోస్టల్ బ్యాలెట్ల ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో ఆర్లగడ్డ నియోజకవర్గంలో 3,372, బనగనపల్లెలో 2,858, డోన్లో 1970, నందికొట్కూరులో 2,224, నంద్యాలలో 4,800, శ్రీశైలంలో 2,715 మంది ఎన్నికల విధులు, అత్యవసర సేవలకు సంబంధించిన శాఖల ఉద్యోగులు ఉన్నారన్నారు. పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకొని పట్టణంలోని 15 మసీద్లలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. 15 మంది ఎన్నికల విధులు, అత్యవసర సేవలకు సంబంధించిన శాఖల ఉద్యోగులు ఉన్నారన్నారు. పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకొని పట్టణంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, సంక్షేమ పథకాలు అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి సతీమణి నాగిని రవిసింగారెడ్డి అన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని 38వ వార్డు వైఎస్ఆర్ నగర్ లో వార్డు కౌన్సిలర్ తూర్పునాటి సావిత్రమ్మ, వార్డు ఇన్ఛార్జ్ టీవీ రమణ ఆధ్వర్యంలో నాగిని రవిసింగారెడ్డి, ధరణి రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిలను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. దాదాపు ప్రతి కుటుంబంలో లబ్ధి చేకూరిందని, మంచి జరిగితేనే ఓటేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారని, ఈ విషయాన్ని గుర్తించి ప్రతి లబ్ధిదారుడు వైఎస్ఆర్సీపీకి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కేవలం 3 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధిని చేశారని తెలిపారు. ప్రధానంగా వైఎస్ఆర్ నగర్ 38వ వార్డుపై ప్రత్యేక దృష్టి సారించి కోట్లాది రూపాయలను ప్రభుత్వం నుంచి నిధులను మంజూరు చేయించి ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారని, మరింత అభివృద్ధి చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారని, భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే, అభివృద్ధి మరింత ముందుకు వెళ్లాలంటే ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని, ప్యాన్ గుర్తుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమశేఖర్, శివకృష్ణ, సాయి, నరసింహారావు, అంకాలయ్య, తిరుపతి, జాకీర్, సుబ్బయ్య, నరేష్, కుమ్మరి శివ, అన్వర్ బాషా, బోడిశెట్టి నరేష్ కుమార్, అలీబాషా, విజయ్ కుమార్, దుర్గయ్య, గీత, మదర్ బి, నాగలక్ష్మి, మాధవిలత ఉన్నారు.
ఏళ్లు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి వైఎస్ఆర్సీపీ రావాలని మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సతీమణి శిల్పా రమాదేవి ఆకాంక్షించారు. సోమవారం నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎర్రబోలు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోరెడ్డి చేసిన అభివృద్ధి సేవా కార్యక్రమాలను వివరించి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శిల్పా రమాదేవి మాట్లాడుతూ 2019లో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై విశ్వాసంతో 151 సీట్లను అందించి అధికారాన్ని అందించారని, ప్రజల నమ్మకం విశ్వాసాన్ని వమ్ము చేయక రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని, పేదల సంక్షేమానికి నవరత్నాలు అమలు చేశారన్నారు. వచ్చే 5 సంవత్సరాలలో ఇలాగే అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని కోరారు. అలాగే నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని, నంద్యాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అప్పిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బసవ పున్నారెడ్డి, సుబ్బారెడ్డి, రవీంద్రారెడ్డి, శేషిరెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రైతే రాజుగా వ్యవసాయం పండుగల ప్రతి పల్లె పచ్చగా ఉండాలంటే మనసున్న జగనన్న మళ్లీ రావాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి సోదరి శిల్పారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవని పరిస్థితుల్లో రబీ, ఖరీఫ్ సీజన్లకు పంటల సాగుకు నీరు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రైతు సుభిక్షంగా ఉండాలని వ్యవసాయానికి చేయూత అందించారని కోరారు. సోమవారం గోస్పాడు మండలం ఎం కృష్ణాపురం గ్రామంలో సర్పంచ్ కోటిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను తెలియజేశారు. ప్రచారంలో అడుగడుగునా పూలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగాని రైతన్నలను అవమానపరిచాడని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని రంగాలను సమానంగా అభివృద్ధి చేశారని, ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ప్రోత్సహించారని, ప్రతి గ్రామంలో ఆర్బీకే సెంటర్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులతో రైతులకు సమాచారాన్ని అందజేసి వ్యవసాయాన్ని పండుగలా చేశారని తెలిపారు. మరోసారి జగనన్నను నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కూటమి పార్టీలు మూకుమ్మడిగా కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలకు లోను చేసిన రాష్ట్రంలో మరోసారి జగనన్న సీఎంగా అధికారాన్ని చేపడతాడని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నంద్యాల మండలం కానాల గ్రామంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, పోచా జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గత 5 సంవత్సరాలలో నంద్యాల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కరపత్రాలను ప్రజలకు అందజేసి ఈ నెల 18వ తేదీ జరగనున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్రకిషోరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలనను అడ్డుకోవడానికి ఎలాగైనా కుట్రలు పన్ని అధికారం చేజిక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎన్ని చేసినా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయమని, జగనన్న సీఎంగా మరోసారి అధికారం చేపట్టడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని, మంచి చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రజలను అసత్య ప్రచారాలతో, మోసపు వాగ్దానాలతో నమ్మించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. నంద్యాలలో కూటమి అభ్యర్థి సీనియర్ టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫరూక్ నంద్యాలకు చేసిన మంచిని చెప్పాలని, గత 21 సంవత్సరాలలో ఎమ్మెల్యేగా, మంత్రిగా అధికారం చేపట్టినా ఎటువంటి అభివృద్ధి చేసిన పాపాన పోలేదన్నారు. నంద్యాలలో ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి ఎటువంటి పదవులు, అధికారాలను కల్పించలేదని విస్మరించారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు పెద్దపీట వేశారని, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ 4% రిజర్వేషన్లను అందించి ఉన్నత స్థాయికి వెళ్లేందుకు బాటలు వేశారని అన్నారు. జగనన్న ప్రభుత్వంలో మరింతగా మైనార్టీలకు అవకాశాలు కల్పించామని తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని, రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మండల ఉపాధ్యక్షుడు రంగారావు, సర్పంచ్ బాబమ్మ, ఫరూక్, కాశీం, అక్రమ్, సింగరయ్య, మరియదాస్, ఎంపీటీసీ 1 మొహిద్దీన్ బి, నాగన్న, సుబ్బనరసయ్య, మధుబాబు గౌడ్, ధనంజయ రెడ్డి, హుసేన్ వలీ, ప్రసాద్, నాగేంద్ర, ఉదయ్ కుమార్ రెడ్డి మరియు గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
మీరందరూ కూడా చూశారు. గతంలో కూడా మన కానాల గ్రామంలో దాదాపు 6 రోజుల పాటు ఇక్కడ గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా మన గ్రామంలోని ప్రతి ఇల్లు, ప్రతి సందు, ప్రతి వీధి తిరిగి ఈరోజు మీ అందరి ముందుకి మరొకసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా రావడం జరిగింది. మరి కానాల గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మనం దగ్గరగా 1,80,00,000 రూపాయలు రోడ్లకి, డ్రైన్లకి ఈరోజు ఖర్చు పెట్టడమే కాకుండా సచివాలయాలు నిర్మించాం, రైతు భరోసా కేంద్రాలు 2 నిర్మించాం. మన ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీఎస్ స్కూల్ ని ఈ రోజు దగ్గర 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఆ స్కూల్ ని బాగు చేసినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూశారు. మరి అలాగే శ్మశాన వాటికకి కాంపౌండ్ వాళ్ళు నిర్మించినాం. నీటి సమస్యని తగ్గించడానికి దాదాపు 20 లక్షల రూపాయలని కూడా మనం ఖర్చు చేయడం. దాదాపు 1.5 సంవత్సరం కాలంలోంచి గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా ప్రతి గడప, ప్రతి సందు, ప్రతి వీధి తిరిగి ఈ రోజు అక్క చెల్లెమలని ధైర్యంగా వాళ్ళ ఇంటికాడికి వెళ్ళేసి ఏమక్క మేము చెప్పిన మాట నెరవేర్చినామా లేదా అని చెప్పేసి అడిగే దమ్ము, ధైర్యం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, నాయకులకు ఉంది. ఈ రోజు ధైర్యంగా రైతన్నలని కలిసి ఏమన్నా మేము చెప్పిన మాట నిలబెట్టుకున్నామా లేదా అని చెప్పేసి దమ్ము, ధైర్యం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది. ఈ రోజు అవ్వాతాతల దగ్గరికి వెళ్ళేసి ఈ రోజు ధైర్యంగా ఏమవ్వా నీకు పెన్షన్ 3,000 చేసినామా లేదా, చెప్పని విధంగా ఇంటికాడికి కూడా పెన్షన్ తెచ్చినామా లేదా అని చెప్పేసి ఈ రోజు అడిగే ధైర్యము, దమ్ము, ధైర్యం ఈ రోజు జగనన్న పార్టీకి ఉందని చెప్పడానికి కూడా చాలా గర్వపడతా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి, జగనన్న ప్రభుత్వానికి ముందు ఎప్పుడైనా సరే మీ బిడ్డలకి అమ్మఒడి లాంటి పథకం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? ఎప్పుడైనా సరే అవ్వాతాతలకి ఇంటికాడికి పెన్షన్ తెచ్చి ఇచ్చినాడా? ఎప్పుడైనా సరే మన గ్రామంలో వాలంటీర్లు అనే వ్యవస్థని తీసుకొచ్చినాడా? లేకపోతే రైతన్నల కోసం రైతు భరోసా లాంటి పథకాన్ని ఎప్పుడైనా ఇచ్చాడా? లేకపోతే అక్క చెల్లెమ్మలకి 18 సంవత్సరాలు 18,750 రూపాయలు 45 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరి మళ్ళకి ఇచ్చిన పరిస్థితి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీరు చూసారా? ఈ ఎలక్షన్ సందర్భంగా మన గ్రామంలో మనం గ్రామానికి అభివృద్ధి అయితేనేమి, ఇళ్ల పట్టాలు అయితేనేమి, ఇంకా మన ఊరు డెవలప్మెంట్ అయితేనేమి, నిరుద్యోగ సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించవలసి కోరుతున్నాము. మన గ్రామానికి స్వరాజ్య పాలన వచ్చింది, గ్రామ పరిపాలన వచ్చింది, మన ఇంటి ముందుకు పరిపాలన వచ్చింది. మనం మొదట గతంలో కాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా నంద్యాలకు పోవాల్సి వచ్చేది. ఈ రోజు మన ఊరికే, మన ఇంటికే వచ్చి మన ముందరికి వచ్చింది ప్రజలు. మనకు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు, మంచి కార్యక్రమాలు చేసే మన ఎమ్మెల్యే యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని మనం అపూర్వమైన మెజార్టీతో గెలిపించాలి. మనకి ఇక్కడ చూస్తే మన ప్రజల స్పందనే మనకు బాగా కానొస్తుంది. దీన్ని మనం తిరుగుతో ఉత్సాహంతో రేపు జరగబోయే 13వ తేదీ ఎలక్షన్ లో అందరూ కూడా ప్రతి ఒక్కరు కార్యకర్త కూడా సైడ్గా పనిచేసి నంద్యాల మండలంలోనే రికార్డు మెజార్టీ మన కామాల గ్రామానికి తెప్పించవలసిందిగా కోరుతూ, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కాకముందు వాళ్ళ కుటుంబం శిల్ప మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. గోర్కల్ రిజర్వాయర్ కోసం చేశారు. మన ఊర్లో కూడా కానాల, హైస్కూల్ కొట్టాల, కంపెనీ కొట్టాల, బాబాలో కూడా 6 బోర్లు వేశారు. తర్వాత అప్పుడు 50 రూపాయల పింఛన్ ఉంటే చాలా మందికి స్వతహాగా వాళ్ళు పింఛన్ ఇచ్చారు. మన గ్రామకులకు శిల్ప సేవ ద్వారా కార్యక్రమాలు చేశారు. శిల్ప సూపర్ మార్కెట్ ద్వారా మనకు కూడా కార్డులు ఇచ్చి అందరూ 10% రిబేట్ తెచ్చుకున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి వారి స్వతహాగా చేశారు వారి కుటుంబం తరఫున. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మా ఎమ్మెల్యే గారు అయితేనేమి, వారి తండ్రి గారు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే సేవ చేస్తూ వచ్చింది. మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన వ్యవహారం ఇది. ముఖ్యంగా మీ జీవితాలు బాగుపడాలని కోరుకోతో జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీని మీకే ఎక్కువ అవకాశం ఇచ్చాడు. ఉన్నత స్థాయి వర్గాలు కాకుండా బీదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విధంగానే శిల్ప మోహన్ రెడ్డి గారి కుటుంబం కూడా ఆ విధంగా, పోచా బ్రహ్మాండ గారి కుటుంబం కూడా ఆ విధంగా చేశారు. ల్యాండ్ టైటిలింగ్ అమలుపై నారా చంద్రబాబు, లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నారు. గత 4 నెలల క్రితం ఈటీవీలో రామోజీరావు అందించిన ప్రత్యేక కథనంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం అద్భుతం అంటూ అన్నదాత కార్యక్రమంలో ప్రచారాన్ని అందించారు. ఇప్పుడేమో ఎన్నికల ముందు చంద్రబాబు కోసం దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ చట్టం వస్తే మీ భూములు మీవి కావంటూ భయపెట్టే రాత కోతలను వండి వారుస్తున్నారు రామోజీ. ఈ కథనం ఈటీవీలో ప్రసారమైందని తెలిసి ప్రజలు విస్మయం చెందుతున్నారు.
2019లో ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్ ఈ చట్టం అమలుతో భూ కబ్జాలకు తెరపడుతుందని కేశవ్ అన్నారు. ఇప్పుడేమో ఎన్నికల సందర్భంగా యూటర్న్ తీసుకున్న టీడీపీ చంద్రబాబు, లోకేష్ మీ భూములను లాక్కునేందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చారని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరతీశారు. తెలుగుదేశం మాయలో పడితే ఎన్నికలలో తెలుగుదేశం అధికారం చేపడితే మీ భూములను లాగేసుకుంటారని, కబ్జాలు చేస్తారని జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. జనసేన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల సందర్భంగా టీడీపీని విమర్శించాడు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది కేంద్రంలో నీతి ఆయోగ్ ప్రతిపాదించిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. కూటమి పార్టీలు రోజుకో మాట, ఎన్నికలలో మరో మాట మాట్లాడుతూ తాము చెప్పిన వాటికే కొత్త భాష్యం చెబుతూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని సమర్థిస్తూనే నేడు విమర్శించి వైసీపీ వైపు దుష్ప్రచారాన్ని చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు. ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్న టీడీపీ కూటమిని ఎన్నికలలో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈటీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కథనాలు అల్లుతూ ప్రజలను ప్రక్కద్రోవ పట్టిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటువంటి వారిపై ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న దుష్ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు ఈసీని కోరారు. భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది కూడా. మీకు భూమి ఉంటే అది పట్టాదారు పాసు పుస్తకంలో గానీ లేదా ఆన్లైన్ రికార్డులో గానీ నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్నా సరైన పాసు పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు లేక రికార్డులో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొత్త చట్టాన్ని అనుసరించే భూమి హక్కుదారులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టైటిల్ రిజిస్టర్లో ఎవరి పేరుంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది. ప్రిజంప్టివ్ రికార్డ్ సిస్టమ్ని తొలగించి భూమి హక్కుకి పూర్తి భరోసా ప్రభుత్వం ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలనే ప్రయత్నం ఈ దేశంలో ఎప్పటి నుంచో జరుగుతుంది. భారతదేశం మొత్తంలో ఇప్పుడున్న రికార్డులన్నింటినీ తొలగించి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలి అని చెప్పి 1989లో ప్లానింగ్ కమిషన్ చెప్తే అప్పటి నుంచి రకరకాల ప్రయత్నాల ద్వారా ఈ రోజున దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. 2024 డిసెంబర్ నాటికి అన్ని రాష్ట్రాలలో కూడా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలి అంటుంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా ఇంతకు మునుపున్న ప్రభుత్వం ప్రతి భూమికి భూధార్ కార్డు ఇవ్వాలి అని ఒక పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించింది కృష్ణా జిల్లాలో. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తూ ఇంకో కొత్త రికార్డు తయారు చేసే ప్రయత్నంలో ఉంది. తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాల్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష. ఇది మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది 1858వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష. ఇది టారెంట్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్, ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేశాయి. మన దేశంలో కూడా రాజస్థాన్లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్గా ఉన్నటువంటి యాక్ట్ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష. ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లోకి ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడడం లేదు అధ్యక్ష. ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష. ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది, చాలా కాంప్లికేషన్తో కూడుకున్నటువంటిది. అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. బట్ ఇది ఒక పాజిటివ్ హోప్గానే చూడాల్సినటువంటి తరుణం. ఒక పేద రైతుకో, ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా వెళ్ళి కొనేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇది 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్ళు పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ నాయకులు మాయలో పడినా కానీ ప్రతి రైతుకి నేను హెచ్చరిస్తా ఉన్నాను, ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ వస్తే
మీ భూములు లాగేసుకుంటారు, మొత్తం కబ్జాలు పెడతారు, మొత్తం ఎస్సీ జెడ్ల పేరు మీద మొత్తం వాళ్ళ సంబంధిత వ్యక్తులందరికీ అంటగట్టేస్తారు. అందుకని జాగ్రత్త, తెలుగుదేశం పార్టీ వస్తే మన భూముల్ని మనం కానివ్వకుండా చేస్తారు. నీతి ఆయోగ్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు. సెటిలింగ్ యాక్ట్, నీతి ఆయోగ్. నంద్యాల పట్టణంలో సోమవారం సాయంత్రం సౌజన్య ఫంక్షన్ హాల్ నందు బలిజ సంఘాల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి, వైసీపీ అభ్యర్థులు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, వైఎస్ఆర్సీపీ నాయకులు శాంతిరాం విద్యా సంస్థల, మెడికల్ కళాశాల అధినేత, వైద్య కళాశాలల అధినేత మిద్దె శివరాం హాజరయ్యారు. సమావేశానికి బలిజ సంఘాలు భారీగా చేరవచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి మాట్లాడుతూ బలజల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలను సమానంగా చూస్తూ సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో నంద్యాలలో బలిజలకు శిల్పా కుటుంబం ఎల్లవేళలా అండగా ఉంటూ వివిధ పదవులలో ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నదని తెలిపారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల తర్వాత మున్సిపల్ చైర్మన్ గా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బలిజలపై తమకున్న ప్రేమను చాటుకున్నారన్నారు. శిల్పా కుటుంబం మాట ఇస్తే మాట తప్పకుండా ఆచరణలో చేసి చూపిస్తామని తెలిపారు. నంద్యాలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించామన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బలిజలు సంపూర్ణ మద్దతును అందించాలని నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిలను మరోసారి ఆశీర్వదించి అత్యధిక ఓట్లను వేయించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల బలిజ సంఘం నాయకులు, బలిజ సంఘీయులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.